నా ఎదుట ఎప్పుడు నేను ప్రభువును చూస్తానంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఎదుట ఎప్పుడు నా ప్రభువు నాతో ఉన్నాడు అంటాడు. అందుకనే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అన్నాడు. అంటే నువ్వు నా ఎదుట ఉన్నావు, నువ్వు నా ఎదుట ఉన్నావు, నువ్వు నా ముందు ఉన్నావు, నువ్వు నా వెనకాల ఉన్నావు, నా చుట్టూ ఆవరించి ఉన్నావు. కాబట్టి నేను జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా పడుకోవాలి, జాగ్రత్తగా నడవాలి అనే ఫీలింగ్ ఎవరికి వస్తుందంటే, దేవుడు తనతో ఉన్నాడో, నేను దేవునితో ఉన్నాను అని వెలుగును ప్రేమించిన వాళ్ళు ఫీలింగ్తో భక్తి చేయగలరు. కనమ వాళ్ళందరూ దులిపేసుకుంటారు అంతే. ఆ దేవుడు చూస్తాడు ఇట్లే, దేవుడు వింటాడు ఇట్లే. ఇర్మీయా గ్రంథంలో మాట అంటాడు, నాకు కనపడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములు ఎన్నంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు.